నమస్తే, నేను మీ కృష్ణ. 8 హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. పీర్జాదిగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నాయకులు మరియు బీజేపీ నాయకులు భారీ చేరికలు. మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పళని కన్వెన్షన్లో బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా బిడ్డ చైర్మన్ మా కాలేజ్ అలాంటి మంది ఆగిపోతారు. ఇంతకుముందు కూడా అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మాస్ మల్లన్న గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యుడు శ్రీ షమీపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ జ్ఞాన మల్లేష్ గారు, సోదరుడు పీర్జాదిగూడ మాజీ మేయర్ శ్రీ జగ్గా వెంకటరెడ్డి గారు, జవహర్ మాజీ మేయర్ సోదరి కావ్య గారు, బోడుపల్ మాజీ మేయర్ సోదరుడు బుచ్చిరెడ్డి గారు, సోదరుడు సంజీవ్ రెడ్డి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు దాకా మాట్లాడిన మా సోదరి నిర్మలమ్మ గారు, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవనీయులు శ్రీ పోచన్న గారు, అట్లాగే సోదరుడు మధుకర్ గారు, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్ద ఎత్తున చేరుతున్న వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని కోరుతున్నాను. ఈ పీర్జాదిగూడ కార్పొరేట్లు, గౌరవ కార్పొరేట్లందరికీ, వేదిక మీద కూర్చున్న తమ్ములందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా పీర్జాదిగూడ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. అందరూ అన్ని గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సరిగ్గా 2.5 ఏళ్ళు అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు ఊదలు కొట్టే ప్రసంగాలు చెప్పినారు. ఇష్టం వచ్చిన హామీ ఇచ్చి నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది అందరికీ హామీ ఇస్తామని చెప్పి అడ్డం పొడుగు విడిపడుతూ మాట్లాడి ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్ కౌడే పోచయ్య, నాయకులు మధుకర్ మరియు భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కౌడే పోచయ్య మీడియాతో మాట్లాడారు. మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేము
కాంగ్రెస్ విడి బీఆర్ఎస్లను చేరడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల నుంచి ఏం పనులు చేయలేకపోతున్నారు కాబట్టి మాకు ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక మేము బీఆర్ఎస్లో చేరాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనులు చకచకా జరిగినాయి, చాలా పనులు జరిగినాయి. కాలువలు కానీ, మన వాటర్, ఇంటింటికి వాటర్ కానీ, మరియు హైదరాబాద్కి వస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ ఎన్నో అభివృద్ధి పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన వరంగల్ హైవే మీద ఒక ఫ్లైఓవర్ ఇవాళ 8 సంవత్సరాలు కావస్తుంది. అది నడకని నడుస్తుంది. దాన్ని పట్టించుకోవడం నాదులు లేడు. చాలాసార్లు మనం దాని మీద మీటింగ్ పెట్టి మనం హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం నాదులు లేడు. ఆ పని నడకన నడుస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ పని పూర్తి చేస్తుందని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇచ్చిన గ్యారంటీలు అవి తుంగలో దొక్కిండు. ఆయన 6 గ్యారంటీలు ఇస్తే ఏది కూడా సక్సెస్ చేయలేకపోయాడు. ఇలా రైతులు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు గవర్నమెంట్ మీద. రేపు రాబోయే కాలంలో బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలుస్తుందని, వాళ్ళే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ మొన్న పోయిన ఒక ఆలేరుకు మేము ఈరోజు ఈ ఎండాకాలంలో కాలువలు పోతున్నాయి అంటే ఇలా కేసీఆర్ పుణ్యమే. ఇలా కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు కాబట్టి ఇలా సస్యశ్యామలంగా ఒకప్పుడు ఆంధ్రాలో ఎట్లుందో మన తెలంగాణలో కూడా అదేవిధంగా నడుస్తుంది. అది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్కే దక్కుతుంది పేరు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జైన్ ఈరోజు మెయిన్గా నేను కౌడే పోచే గారిని జైన్ అయినా, అదేవిధంగా మధుకరు, ఆ విధంగా మొత్తం కార్యకర్తలు కూడా 250 నుంచి 300 మంది జైన్ కావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మన ఈర్జాది కూడా మున్సిపల్లో మన బీఆర్ఎస్ జెండా ఎదురుతుందని కోరుకుంటూ, అదేవిధంగా రేపు కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగించుకుంటాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు షెంబిపూర్ రాజు, మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, కావ్య, నాయకులు క్యామ మల్లేష్, లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల మరియు మున్సిపాలిటీ పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Thanks for watching. Please like, share, subscribe.